ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక రాజకీయ కుట్ర జరుగుతుందని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో దహనం చేసి రోడ్డుపై బైఠాయించారు. కవిత ఇంట్లో ఈడీ సోదాల పేరుతో ఆమెను అరెస్టు చేయడం సబబు కాదని, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడ్డారని, ఇప్పటికైనా బేషరతుగా కవితను వదిలిపెట్టి ఆమెకి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగవత్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రామ్లాల్ గిల్టా, సాధన పోయిన కృష్ణ, బోగే భారతి, ఎండి అరీఫ్, మేడా సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న ఉన్నట్టుండి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం నిజంగా ఏమైనా చర్య. ఇలాంటి అరెస్టులు కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకే సాధ్యమైనదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై మరి ఏ టీము బి టీముగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలు రెండుగా మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మీరు కేసు పెట్టి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా మీరు అరెస్ట్ చేయడం ఇది ఏమైనా చర్యగా మేము అభినందిస్తూ ఇక్కడ రాస్తా రోకో నిర్వహించడం జరిగినది. మీరు కవిత గిట్ట రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి తగలబడదని సందర్భంగా హెచ్చరించుకుంటూ ముగిస్తాం.